తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. రుణమాఫీ ఎక్కడ, రైతు బంధు ఎక్కడ అంటే ఏం చెప్తారు? మీరు ప్రభుత్వం ఏర్పడిన నెక్స్ట్ డేనే రైతు బంధు ఇస్తామని చెప్పినారు. ఇప్పుడేమో షరతులు పెడుతున్న పరిస్థితి. ఏం షరతులు పెట్టినాం చెప్పండి నాకు. ఏం షరతులు పెట్టామో వాళ్ళలాగా 1000 ఎకరాలకు రైతు బంధు ఇచ్చింటే బాగుండనేమో. మరి 1000 ఎకరాలకు ఇచ్చింటే మేము ముందే చెప్పినాం చిన్న సన్నకారు రైతులకు రైతు బంధు చెల్లుతుంది. అందరికి కూడా మెజారిటీ ఆఫ్ పీపుల్ ఒపీనియన్ తీసుకుంటే కూడా తెల్ల రేషన్ కార్డు, అసలు రేషన్ కార్డు పేదోనికి అందరికి ఉంటుంది. 10 ఎకరాల లోపల ఉన్నోనికి రేషన్ కార్డు ఎట్లాగూ ఉంటుంది, తెల్ల రేషన్ కార్డే ఉంటుంది. ఎలక్షన్ ప్రచార సమయంలో ఇదంతా చెప్పలేదు కదా. చిన్నవి మనం బ్యాంకుకు పోతాం, చిన్నవి అని కింద రాసినవి మనం చదవం. చిన్నవి అని కండిషన్స్ అప్లై అని ఉంటుంది అంతే. పేదోనికే ఇస్తామని ముందు నుంచి చెప్తున్నాం. మేము కూడా వ్యతిరేకంగా ఉన్నాం. 1000 ఎకరాలు 100 ఎకరాలు ఉండడానికి ఇవ్వడానికి ప్రతి ఒక్కరు వ్యతిరేకంగా ఉన్నారు. ఆ డబ్బును ఏదో పేదోనికి, ఎన్ఆర్ఐకి, లేకపోతే ఐటీ కట్టేటోనికో, లేకపోతే పెద్ద పెద్ద జిఎస్టీలు కట్టేటోళ్ళకో అవసరం లేదు కదా. దాన్ని ఒక్కొక్క ఇంటికి పోయి ప్రచారం చేస్తామా? పేదోనికే రైతు అనేటోడు పేదోడు. అందులో మేము పేద రైతుకి ఇస్తా ఉన్నాం, కౌలు రైతుకి ఇస్తా ఉన్నాం, కూలీ రైతుకి ఇస్తా ఉన్నాం. ఈ ముగ్గురికి ఇవ్వాలనంటే సమన్యాయం చెయ్యాలి. కాబట్టి పేదవాళ్ళకే చెందాలి. బలిచినోనికి ఎందుకు? కౌలుకి ఇచ్చుకుంటాడు, కౌలు డబ్బు వస్తుంది, రైతు బంధు వస్తుంది. ఇవన్నీ అవసరమా బాగా బలిచినోనికి? కాబట్టి పేదల పక్షాన నిలబడదు కాంగ్రెస్. గాలు అన్ని చిల్లర మాటలు మాట్లాడితే మరి ఇంకా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని వాళ్ళు ఇంకా ఇదైతే లేనట్టున్నారు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారని చెప్పండి అయ్యా బాబు వాళ్ళకు. ఓకే, ఇప్పుడు బీజేపీ నుంచి కొంతమంది సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నట్టు ఈ 2 డేస్ నుంచి బాగా వార్తలు వైరల్ అవుతున్న పరిస్థితి. కొండ విశ్వేశ్వరుడి పేరు కానీ, ఈట్ల రాజేందర్ పేరు కానీ సీఎంకు టచ్లో ఉన్నట్టు సమాచారం, అంటే వార్తలు వస్తున్నాయి. చెప్పింది కదా, ఇవన్నీ మా బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులే, సీనియర్ నాయకులు వాళ్ళు వీళ్ళే ప్రచారం చేసుకుంటున్నారు. మేము ఎక్కడికి పోవట్లేదు అని వాళ్ళే చెప్పారు. ఇదంతా వచ్చినప్పుడు చూద్దాం, వచ్చిన రోజు మాట్లాడుకుందాం. వాళ్ళు వస్తారా, ఇంకెవరు వస్తారా, ఏమేమవుతుందా, అవన్నీ మనకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు. వచ్చేది ఉంటే వాళ్ళే వస్తారు. ఇట్లా పబ్లిష్ చేసి ఎవరు రారు, పబ్లిసిటీ చేసుకొని ఎవరు రారు. వచ్చేటోళ్ళు ఉంటే వాళ్ళ పని వాళ్ళు చూసుకొని వస్తారు. వివేక్ వచ్చారు, మరి రాజగోపాల్ రెడ్డి, వీళ్ళందరూ వచ్చారు కదా. అలానే అదే దారిలో అదే బాటలో వాళ్ళు కూడా వస్తారేమో, నాకేం తెలియదు ఆ విషయం. ఇప్పుడు మీరేమో కాంగ్రెస్ పార్టీకి లాయల్టీగా ఉన్న వ్యక్తి, సో తాండూరు టికెట్ ఆశించారు. ఇప్పుడేమో లోక్సభ ఎన్నికలు వస్తున్న పరిస్థితి, ఇంకో 4 నెలల్లో చెవెల నుంచి ఏమైనా ఎంపీ బరిలో కాలువ శాతం ఉండే అవకాశం ఉందంటారా? అంత లేదులేండి, అంత ఇవ్వరు, అవకాశం ఇయ్యరు. ఒకవేళ ఎంపీ టికెట్ ఇచ్చేది ఉంటే ఎమ్మెల్యే టికెటే ఇస్తుండే కదా. మేబీ మోస్ట్లీ మంచి నామినేటెడ్ పదవి ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఇవ్వాలని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దానికి అర్హురాలినా అని వాళ్ళు కూడా నిర్ధారణ చేసుకొని ఇస్తారు కదా. మనం ఎంపీ అంటే చాలా దూరము, మనం ఇంకా ఆ స్థాయికి ఎదగలేదు. ఒకవేళ నాకు ఇచ్చేటటువంటి పదవి మంచి పదవి ఇస్తే మా సామాజిక న్యాయం జరుగుతుంది, మహిళగా నాకు న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ వర్కర్గా న్యాయం జరుగుతుంది. మేము ఇంకా ఉత్సాహంగా పనులు చేయడానికి ముందుకు కూడా వస్తాం కదా. నిరుత్సాహపరచొద్దు అనేది మాత్రం చెప్పగలుగుతాను. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు అంటే ఏం చెప్తారు? జనవరి తర్వాతనా లేకపోతే ముందేనా? రోజు చూసుకొని మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అంతే. ఇంకా దానికి సమాధానం అంతే. మీ దాంట్లో పీసీసీ అధ్యక్షుడు ఎవరు అంటే ఏం చెప్తారండి? ఇప్పుడు పీసీసీ అందరి నిర్ణయం పిఎస్సి కమిటీలో నిర్ణయం చేసిన తర్వాత చెప్తాం. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లా సిద్ధంగా ఉందంటే ఏం చెప్తారు? అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. 12 నుంచి 15 సీట్లు సాధించే అవకాశం ఉంది. భారత్ జోడో యాత్ర 2.0, రాహుల్ గాంధీ యాత్ర నుంచి జనవరి 14 నుంచి. కేవలం ఎలక్షన్ స్టంట్ అనుకోవచ్చా ఇదంతా? గతంలో కూడా చేస్తాం దాన్ని కూడా. ఎలక్షన్ స్టంట్ అంటే రాజకీయ పార్టీ ఎలక్షన్ల కోసం చేస్తుంది, ప్రజాక్షేమం కోసం చేస్తుంది. గత 138 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి టెంట్లు అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు జీవంగా ఉంటుంది. ఎవ్వరు కూడా దాన్ని ఎన్నిసార్లు గోడకేసి కొడదామన్నా తిరిగి అంతే స్పీడ్లో బయటకు వస్తుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ పీఎం అయ్యే అవకాశం ఉందంటారా? 100%. అటు మోడీ హైట్రిక్ కొడతారని బీజేపీ నాయకులు చెప్తున్నారు. కేసీఆర్ కూడా అట్లనే చెప్పుకున్నాడు. అంతే నా సమాధానం. కేసీఆర్ కూడా అట్లని చెప్పుకున్నాడు, 3వసారి ముచ్చటగా హ్యాట్రిక్ కొడతాం మేము అని అన్నాడు. అయిందా? సబ్కా సున్నా అప్నా కర్నా. రామ మందిర నిర్మాణం గురించి ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఆహ్వానం వచ్చిందా? ఏమో చూద్దాం, వస్తుందా లేదా. ఇంకా చాలా రోజులు ఉంది కదా, ఇంకా 1 నెల రోజులు ఉంది, 20 రోజుల పైన ఉంది, 25 రోజుల పైన ఉంది. ఎలా పిలుస్తారా పిలువరా వాళ్ళ ఇంకితానికి వదిలేద్దాం. లాస్ట్ టైం కూడా పార్లమెంటు ఇనాగరేషన్కి పెద్దగా ఎవరికి ఆహ్వానం లేకపోవడము అవన్నీ చూసినాం మనం. ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం. దేశం మనదేరా అని వాళ్ళు అనుకోవాలి కదా.